అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకాల కోసం ఇచ్చిన జీవో 21ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూలో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన చేపట్టారు. క్లాసులను బహిష్కరించి పరిపాలనా భవనం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాలలో పనిచేసే కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ మంత్రులు తమను క్రమబద్దీకరిస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఇక సర్కార్ నుండి సానుకూల ప్రకటన వచ్చే వరకు క్లాసులను బహిష్కరించి ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు కాంట్రాక్టు లెక్చరర్స్. దయచేసి ఉన్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకుండా పోయిన ప్రభుత్వం ఏదైతే జేఎల్ డిఎల్ పాలిటెక్నిక్ వాళ్ళకి రెగ్యులరైజ్ చేసిరో అదేవిధంగా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లకి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారంగా మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలి, లేదంటే ఉద్యోగ భద్రత ఇచ్చిన తర్వాత మిగిలిన పోస్టులకు రిక్రూట్మెంట్కి వెళ్ళాలి. అప్పటి వరకు జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటి నుంచి ఇక తెలంగాణ రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాల్లో ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. రేపటి నుంచి భారీ ఎత్తున యూనివర్సిటీలను స్తంభింపజేసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకి నాంది పలుకుతుందని చెప్పేసి మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈ జీవోను గవర్నమెంట్ అతి త్వరలో రద్దు చేయాలి. లేకపోతే మాత్రం 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టులు ఉవ్వెత్తున ఎగిసిపడి ఆ జీవోను రద్దు చేసేంత వరకు పోరాడతామని, మా జాబ్కు సెక్యూరిటీ ఇవ్వాలనేది మేము కోరుకుంటున్నాము. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు మళ్ళా ప్రజాపాలనకు వచ్చినాక ప్రజాపాలన ప్రభుత్వంలో కూడా పనిచేస్తూ ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని కొద్దిమంది వీసీలు కంకణం కట్టుకొని జీవో 21ను తెచ్చారు. ఆ జీవో 21ను రద్దు చేయాలి. అదేవిధంగా జీవో 21 రద్దు చేయకపోతే మాత్రం వివిధ 12 యూనివర్సిటీల్లో సమ్మె సైరన్ మోగబోతుంది కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలి.